ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం ఏజెస్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. రేషియో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4 అండ్ దట్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 4:5. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ బి ఈజ్ 3 years మోర్ దాన్ దట్ ఆఫ్ సి, ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నారు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? A:B వచ్చేసి 3:4 ఇచ్చారు. తర్వాత A:C వచ్చేసి 4:5 ఇచ్చారు. అయితే ఫస్ట్ అకార్డింగ్ టు రేషియో అండ్ ప్రపోర్షన్ మనకు తెలిసింది ఏంటి? సపోజ్ A:B అనేది 1:2 ఇస్తే B:C అనేది 3:4 ఇచ్చినప్పుడు దీన్ని మనం A:B:C ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? జనరల్గా A:B B:C అంటే B కింద Bనే రాసుకోవాలి. A:B B:B అండ్ B:C, రైట్? BC వాల్యూ ఇలా వస్తుంది. సపోజ్ దీన్ని ఇలా రాసుకుంటే 1:2 మీన్ B:C అంటే 3:4. B ఇక్కడ రాసుకుంది 3:4. 1 into 3, 2 into 3, 2 into 4. 3:3 2 6 2 4 8. ఇది మనకు ఫైనల్ రేషియో అవుతుంది, రైట్? దెన్ దీన్ని ఎలాగ రాసుకుంటాం? A:Bని నేను B:Aగా రాసుకుంటా. B:A అంటే 4:3. రేషియో రివర్స్ అయిపోతుంది. అప్పుడు దీన్ని కింద Aని రాసుకుంటా. A:C ఏమవుతుంది? ఏ కింద ఏమొస్తుంది? 4:5 వస్తుంది. 4 4 16, 4 3 12, 5 3 5 15, రైట్? 16:12:15 వచ్చింది మనకు. ఇదేంటి? BAC అంటే B:A:C మనకు వచ్చినట్టు, రైట్? దెన్ ఇఫ్ ఏజ్ ఆఫ్ B ఈజ్ 3 years మోర్ దాన్ దట్ ఆఫ్ C, ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? BC, B అనేవాడు 3 years ఎక్కువ అంట. ఎవరికన్నా? C కన్నా. B అనేవాడు C కన్నా 3 years ఎక్కువ. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 అనే కదా మీనింగ్. అప్పుడు ఇక్కడ B ఏముంది? 16 ఉంది. C ఏముంది? 15 ఉంది. 16 - 15 ఎంత? 1 పార్టే కదా. అంటే 1 part 3 years అంటున్నాడు. 1 part 3 years అయినప్పుడు టోటల్ సమ్ ఎంత అవుతుంది? 16 + 12 + 15 ఏమవుతుంది? 10 20 30 36 38 + 5 43. 43 పార్ట్స్కి ఎంత అవుతుంది? 43 × 3. 3 3 9, 4 3 12, 129. సో 129 అనేది మనకు సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నమాట. థ్యాంక్ యూ, బాయ్.